పిఠాపురంలో అదేవిధంగా మొత్తం ఆంధ్రప్రదేశ్లోనూ ఇప్పటి నుంచి ఆన్లైన్లోనే అన్ని సమస్యలకి దానికి గల సమాధానాలు రాబోతున్నాయి. ఇప్పటికే ఆన్లైన్ గవర్నెన్స్ అనేది మా ముందైతే స్టార్ట్ చేశారు. వాట్సాప్లో ఏదైతే మీ సమస్య ఉన్నా లేకపోతే మీకు ఏ విధంగా కావాలి అన్నా కూడా అన్నీ కూడా ఇంటికి తీసుకొచ్చే విధంగా అయితే ప్రారంభించారు. మరి ఇప్పుడు ఇటు మన పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో ఇది స్టార్ట్ చేయబోదని తెలుస్తోంది. అందులో ఏమేమి ఉంటాయి ఏంటి? సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక ఇనిషియేటివ్తో వస్తున్నారనమాట. వాళ్ళ ఊరిలో సమస్యలు తీర్చడానికి. ఎందుకంటే ఆయన ప్రతిరోజు అక్కడ ఉంది, అన్నీ చేయడానికి వీలు పడదు కాబట్టి. ఎందుకంటే ఆయన కొన్ని అంటే మొత్తం స్టేట్ మొత్తం కూడా ఆయన చూసుకోవాలి. యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా ఆయనకున్న బాధ్యతలు, మళ్ళీ ఫారెస్టేషన్ అంతా కూడా చూసుకోవాలి ఆయన. సో కాబట్టి అది చూసే క్రమంలో ప్రతిరోజు వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేయలేరు కాబట్టి సో ఒక క్యూఆర్ పద్ధతిని అనేది ఇన్వైట్ చేస్తున్నారనమాట. సో దానిలో ఏంటంటే ఆ నియోజకవర్గం ప్రజలు ఎవరైతే ఉంటారో పిఠాపురంలో వాళ్ళందరికీ కూడా ఒక క్యూఆర్ పద్ధతి అనమాట. సో మీ ప్రాబ్లం ఏదైనా ఉంటే ఎవరింటికి వాళ్ళకి ఒక క్యూఆర్ ఇస్తారు. లైక్ ఇది వరకు మనకి ఇప్పుడు ఒక ఆరోగ్యశ్రీ కార్డు ఎట్లా ఉంటుందో దాని మీద ఫ్యామిలీ అంతా ఎలా పని చేయించుకోవచ్చో హెల్త్ కోసం. సో అన్ని విధాలుగా ఈ క్యూఆర్ కోడ్ అనేది పనిచేస్తుంది. సో ఎందుకంటే ఇప్పుడు ఓల్డ్ అనేది డిజిటల్ అయిపోయింది. సో మరి ప్రతి నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో వెనకబడిన గ్రామాలు కూడా సో వాళ్ళందరినీ కూడా డిజిటలైజ్ చేయడానికి ఇట్లా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు చాలా ప్రయత్నిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఇంకా ముందు అసలు చిన్న ఫోన్లు, ఈ స్మార్ట్ ఫోన్లు దాటి ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఫోన్లు కూడా వచ్చేస్తాయి. అంటే అప్డేటెడ్ జనాలు ఏ టైంకి ఆ టైంకి ఒకప్పుడు టీవీలు ఎవరికి అలవాటు ఉండే కదా. సో ఈ రోజు ఇంట్లో టీవీలు లేకుండా లేవన్నమాట. సో ఆ పద్ధతిలో సో ఈరోజు ఫోన్ కూడా ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది. చిన్న లేదు పెద్ద లేదు, ఎవరన్నా సరే ఫోన్తోనే ఎక్కువ కాలక్షేపం చేస్తున్నారు, మనుషులతో మాట్లాడటం మానేసి. సో ముందు ఇంకొక 20-30 ఏళ్ళ తర్వాత ఎట్లా ఉంటుంది ఏంటనేది ఎవరికి తెలియదు. సో కాబట్టి అట్లాంటి పద్ధతిని జనాలకు అలవాటు చేసే విధంగా ఈ క్యూఆర్ కోడ్ పద్ధతిని అయితే అలవాటు చేస్తున్నారు అనమాట. సో కార్డు కూడా ఇస్తారంట వాళ్ళకి, దానికి సంబంధించి ఇందులో ఈ డీటెయిల్స్ ఉంటాయి. లైక్ ఏటీఎం కార్డ్స్ ఎలా అయితే ఉంటాయి దీనికంటూ కూడా ఒక కార్డు ఇస్తారు. సో అందులో మీకు ఆ క్యూఆర్ కోడ్ అవన్నీ కూడా అదే ఒక కార్డు టైప్లో ఇస్తే ఏంటంటే కొంతమంది ఏంటంటే ఊరికే క్యూఆర్ కోడ్ అంటే ఫోన్ ఎక్కడ పోగొట్టుకుంటారు లేదంటే సో అట్లా పోతుంది కాబట్టి ఇంట్లో జాగ్రత్తగా దాన్ని ఒక జిరాక్స్ చేసో అట్లా పెట్టుకుంటే ఆ క్యూఆర్ కోడ్ అనేది వాళ్ళ పేరు మీద మాత్రమే పనిచేస్తుంది. సో ఇప్పుడు ఫర్ సపోజ్ వేరే వాళ్ళ క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేస్తే ఏమవుతుందంటే దాంట్లో మన డీటెయిల్స్ కానీ అవి రావు, వేరే వాళ్ళకి ఓపెన్ అవ్వవు అనమాట. సో అట్లా ఎవరి క్యూఆర్ కోడ్ అనేది వాళ్ళకే అట్లా పెడితే ఏంటంటే ఆ సిస్టమ్ అనేది దానికి హ్యాకింగ్ లేకుండా సో ఎవరి ఇబ్బంది లేకుండా స్కామ్ జరగకుండా ఉంటుందన్నమాట. సో అందుకనే క్యూఆర్ పద్ధతిని చాలామంది మొదలుపెట్టారు. ఈవెన్ మోడీ గారు కూడా డిజిటలైజ్ చేయడానికి కారణం అదే. ఎందుకంటే బ్యాంకుల్లో అంటే దొంగతనాలు అవుతున్నాయి కాబట్టి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి. సో ఈరోజు మనం చాలామంది డబ్బులు కళ్ళతో చూడని పరిస్థితి అని చెప్పాలి. సో అట్లా ఉంది మరి. సో ఇక్కడ కూడా సమస్యలన్నీ కూడా ఇంకా దాని గురించి పంచాయతీకి వెళ్ళి కాగితాలు పెట్టుకుని దరఖాస్తులు పెట్టుకుని సో ఇవన్నీ చేయాల్సిన పని లేదు. ఖచ్చితంగా పని ఒకసారి క్యూఆర్ కోడ్ ఓపెన్ చేశారంటే దాంట్లో మీకు కావాల్సిన సమస్య ఏంటి, మీకు ఏదైనా ఆధార్ కార్డు కావాలా కొత్తది, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలా, డెత్ సర్టిఫికేట్ కావాలా, సో మెయిన్ అన్నీ అవే ఉంటాయి. తర్వాత పెన్షన్లు ఏ రకంగా రైతులకు ఏమైనా ఇచ్చే ఉంటే అవి ఎట్లా తీసుకోవాలి. సో అంతకు మించిన పంచాయతీలో కార్యక్రమాలు కూడా ఏమి ఉండవు. సో అవి తీసుకోవడానికి ఎక్కువ మంది ఎగబడుతూ ఉంటారు అనమాట. సో అవి కాకుండా ఇంకా స్పెషల్ కేటగిరీస్ కూడా యాడ్ చేసి మొత్తంగా ఒక క్యూఆర్ కోడ్ పద్ధతిలో తీసుకొస్తున్నారు. సో మరి పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరూ కూడా దాన్ని ఎలా వినియోగించుకుంటారు, సో ఆ పద్ధతి కానీ బాగుంటే కనుక ఖచ్చితంగా అది స్టేట్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసే ఇదిలో అయితే జనసేన గవర్నమెంట్ అయితే కొంచెం ఐడియాలో ఉంది. సో ఆల్రెడీ ఇటు నారా లోకేష్ గారు కూడా వాట్సాప్ గవర్నెన్స్ అని స్టార్ట్ చేశారు కాబట్టి సో వీళ్ళిద్దరూ ఇలా యూనిక్ వేలో వెళ్ళడం అనేది ప్రజలందరికీ కొంచెం బాగా కొత్తగా అనిపిస్తుంది. సో మరి ఇది కానీ వర్కౌట్ అయిందంటే నెక్స్ట్ జనరేషన్స్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో అందరూ కూడా ఈజీగా కనెక్ట్ అవుతారు ఈ గవర్నమెంట్తో అని అర్థమవుతుంది.